కానీ ఈ సాతాను ప్రణాళిక ఏంటి? సాతాను ఆలోచన ఏంటంటే దేవునికి అందరినీ దూరం చేసి వీరందరినీ నాకు కాకుండా దేవుని కాకుండా నరకంలో నెట్టేయాలని వాని ఆశ. ఏం కనీసం సరే ఇప్పుడు దేవుని దగ్గరికి కాలేదు, వాని దగ్గర పెట్టుకున్నాడా? వాని దగ్గర కూడా పెట్టుకోలేదు. మరి ఎక్కడికి వేసాడు? అందరినీ తీర్పులో నిలబెట్టి నరకంలోనికి నెట్టేస్తున్నాడు. వానికి ఏం ప్రయోజనం అంటే వానికి అంతా ఉన్నదంతా ఒకటే, మనసులో ఉన్న భారం అంతా ఒకటే. దేవుని నుండి ఎంతవరకైనా దూరం చేయాలి. దేవుని నుండి దూరపరిచి సంతోషంగా సంకల్ప గుద్దుకుంటూ ఎగలాడుతున్నాడు. ఎందుకని? ఇంకా దేవుని ఎవరు ప్రార్థించడం లేదు, దేవుని ఎవరు స్తుతించడం లేదు, దేవుని ఎవరు మహిమపరచడం లేదు, ఆయనకు పొందవలసిన మహిమ ఈ ప్రజలు ఎవరు ఆయనకు చెల్లించడం లేదు అనే సంతోషముతో నాశనం చేసిన కుటుంబాన్ని వదిలేసి ఇంకో కుటుంబాన్ని దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. ఆ కుటుంబాన్ని నాశనం చేసి